అసలు సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ నాట్ స్టేట్ గవర్నమెంట్స్ పర్వ్యూ. నోబడీ కెన్ ఎనాక్ట్ ఎ లా. It is the purview of the central government, and even there also central government information technology bill pass chesinaka dani amendment nu kuda in 2008 it was challenged in Supreme Court. I think apatlo, if my memory goes right, Nariman and Chalmesh bench anukunta gave a ruling on free speech, on expression of free speech, clearly annulling the amendment which was brought about by central government 66A ni cancel chestu, annul chestu, Justice Nariman and Chalmesh gave a judgment also. Case kuda ఏ కేసు? Sheila, Shreya Singhal versus Union of India. Case kuda. Basically, like we focus the same thing. So, are you going to take anything legal action? So, జనాలను మోసం చేశారు కాబట్టి the very version of yours. లీగల్ అనేది ఇవన్నీ వెరీ అన్ఫార్చునేట్. ప్రజలు ఈ బాండ్లు తీసుకొని కోర్టుకు పోవాలి. కోర్టుకు పోతే కోర్టులు ఏం చెప్తాయి అప్పుడు చూడాలి. నిజంగా అల్టిమేట్గా డెమోక్రసీ అనేది ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, వీళ్ళు బుద్ధి పుట్టినట్టుగా వీళ్ళు ఇష్టం చేయలేరు. అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ దానికి సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది. వీళ్ళు సమాధానం ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జిమెంట్ వచ్చే పద్ధతిలో జడ్జిమెంట్లు వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది. దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోము. వద్దని కూడా చెప్పినాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు వచ్చినాడు. ఫస్ట్ దానికి సమాధానం వీళ్ళు ఎత్తుక్కోవాలి. ఏడు చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోతుంది. తీరా చూస్తే అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పేమైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడా ఒక్కడు కూడా తప్పు మాట్లాడాలి. అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడాలి. జరగని కూడా జరగదు. ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయన దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాన్ని యాగి చేసి లాస్ట్కి ఏంటంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం లేదని చెప్పడానికి. మనం ఆ రోజు నుంచి అసెంబ్లీకి రాలే కదా ఆయన. మరి ఎందుకు రాలా? రాకపోయినట్టు ఏం చేసినారు? ఎవడేం చేయలేడు. డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్లీ నిర్ణయాధికారులు. ఎట్టా ఈయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకోటి జరిగినా 3 ఏళ్లలో ఎట్టా ఎన్నికలు వస్తాయి. ఏం చేసినా కానీ 3 ఏళ్ళే కదా. 3 ఏళ్లలో ప్రజలే మళ్ళా నిర్ణయాధికారం తీసుకుని ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు నెక్స్ట్ మళ్ళా ప్రభుత్వం ఎవరు ఫామ్ చేయాలి. సరే, మెడికల్ కాలేజెస్ టెండర్స్ విషయంలో మీరు అధికారంలోకి వస్తే టెండర్స్ రద్దు చేస్తామని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో కామెంట్స్ చేశారు. మీరు ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామని. ఈయన చూసేది ఏంది స్వామి నాకు అర్థం కాదు. ఈయన చూసేది ఏంది నాకు అర్థం. పైన దేవుడు కింద ప్రజల ఆశ. ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అసెంబ్లీకి రావాలన్నా లేదని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. ఎవరిచ్చేది చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు?
తమ్ముళ్ళు మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, అసెంబ్లీకి రావాలి. లేకపోతే ఏం చేయాలి? రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. తమ్ముళ్ళు శాసనసభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్పా రప్పా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే పోలీసు సిద్ధంగా ఉంటారు.